హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మనకి 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఎలా అప్లై చేసుకోవాల్సినది ఏంటి, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇది అనమాట, tgset.cgg.gov.in. క్రోమ్లో కనుక ఓపెన్ చేస్తే మనకు సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఫస్ట్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. పేమెంట్ చేసిన తర్వాత అందులో వచ్చే జర్నల్ నెంబర్ను బేస్ చేసుకొని మనం అయితే కనుక అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో మనము ఫస్ట్ అయితే కనుక పేమెంట్ లింక్ క్లియర్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి అనమాట. సో మనం ఫస్ట్ పేమెంట్ లింక్ని క్లిక్ చేద్దాము ఒకసారి ఓపెన్ చేసి. సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనము మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఒక క్యాండిడేట్కి ఒక మొబైల్ నెంబర్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అది కూడా పేరెంట్స్ నెంబర్ ఇచ్చేయండి. సో ఈ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది అనమాట. సో ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయవలసి ఉంది అనమాట. ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ ఓటీపీ అనేది మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు చెక్ చేస్తే ఇంకా అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు, 5th క్లాస్కి అప్లై చేసుకుంటున్నారా, 6th క్లాస్కి అప్లై చేసుకుంటున్నారా, 7th క్లాస్కి అప్లై చేసుకుంటున్నారా, 8th అప్లై చేసుకుంటున్నారా, 9th అప్లై చేసుకుంటున్నారా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5th క్లాస్కి అప్లై చేశాను. సో ఇక్కడ ఆర్ యూ ఆర్ఫన్, ఏమైనా అనాథలా మీరు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో ఇక్కడ మనకి సెకండ్ కనుక ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక డూ యూ ఆప్ట్ ఫర్ క్యాప్ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. సో డూ యూ బిలాంగ్ టు ఓసీ క్యాండిడేట్, మీరు ఓసీ క్యాండిడేట్కి సంబంధించిన వారా. సో క్యాండిడేట్ యొక్క నేము, తర్వాత ఇక్కడ జెండర్ బాయ్ గర్లా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి ఏంటంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి పాస్పోర్ట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఇష్యూడ్ డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత అమౌంట్ 100 రూపీస్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ ఏదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్లో టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనే సింబల్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కనుక డూ యూ బిలాంగ్ టు ఓసీ క్యాండిడేట్కి సంబంధించిన వారా అంటే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నేను ఇక్కడ ఏంటంటే నో అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే కనుక మనం ఎంటర్ చేయవలసి అనమాట. సో మనకి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. సో అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా అని మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎందుకంటే కనుక మనం ఈ నెంబర్కి ఎంటర్ చేయాలంటే కనుక మన దగ్గర సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మనము మన యొక్క నెంబర్ని మనం ఎంటర్ చేయగలం అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇంకా ఎప్పటికీ ఎవరైతే కనుక మీరు ఈ సర్టిఫికేట్స్ ఎవరైతే తీసుకోలేదో ఫస్ట్ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలండి. అప్పుడు మాత్రమే మీరు దీనికి అప్లై చేయగలరు. లేదంటే కనుక ఫస్ట్ ఆ రెండు రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట. సో అదనమాట. ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్ని పైన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రొసీడ్ అనే సింబల్ని క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకు బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ యొక్క సంబంధించి మనము నంబర్స్ అనేటివి, సీరియల్ నెంబర్స్ అనేటివి ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైతే కనుక మనకి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేటివి ఫస్ట్ అవి రెడీ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి చూద్దాం. ప్రొసీడ్ అనే సింబల్ని క్లిక్ చేసి. సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే డైరెక్ట్ అమౌంట్ పే చేయడానికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనము మనకు సంబంధించిన కార్డు ద్వారా అయితే కనుక కార్డు ద్వారా, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, లేదా యూపీఐ అయితే యూపీఐ, సో లేదా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పే చేయవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్డు సింబల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అనమాట. సో కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత దాని యొక్క మంత్, డేట్, తర్వాత సివి నెంబరు, కార్డు హోల్డ్ నెంబరు. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము మేక్ పేమెంట్ అని క్లిక్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అది కూడా ఒకసారి చూద్దాము. సో నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా అమౌంట్ పే చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకేంటంటే మన సెల్లుకు మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సో పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇమేజ్ అనేది మీ యొక్క క్యాండిడేట్ యొక్క ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా,
ఫైల్ చూసి క్లిక్ చేస్తే కనుక మీకు ఆ ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము చెక్ బాక్స్లో టిక్ చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఉండే క్యాప్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనము నెక్స్ట్ సింబల్ ఉంది కదా, అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫోటో, తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్, పేమెంట్ యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫోటో అనేది ఎంటర్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఫోటో అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత బాక్స్లో టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సింబల్ క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు క్యాండిడేట్ నేమ్ అనేది మీ యొక్క ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ నంబర్స్ ఇచ్చారో దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా ఫెచ్చింగ్ చేసుకుంటుంది అనమాట, మీ యొక్క డీటెయిల్స్ కరెక్టా కాదా అనేది. సో దాన్ని బట్టి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట ఫ్రెండ్స్. సో మనము పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్కూల్ ప్రిఫరెన్సెస్, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్, తర్వాత ప్రివ్యూ. సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట, ఈ రెండు మనకు ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత డూ బిలాంగ్స్ టు ఎంబీసీ, తర్వాత మైనారిటీ కాదా, తర్వాత మైనారిటీ ఏదైతే అది, తర్వాత డిజేబుల్డ్ పర్సనా కాదా. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత స్కూల్ డీటెయిల్స్ అనమాట, స్కూల్ ప్రిఫరెన్సెస్. సో మీ డిస్టిక్ ఎక్కడైతే ఉంటుందో ఆ డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రయారిటీ వైజ్గా ఇచ్చుకుంటూ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక మనకి 1, 2, 3 అని 15 వరకు అయితే అనమాట, 15 వరకు అయితే ఇచ్చారనమాట. ప్రిఫరెన్సెస్ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు చెక్ చేస్తే కనుక స్కూల్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఏ స్కూల్ కావాలి ప్రయారిటీ అనేది దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ ఉంది కదా అది సింబల్ యారో మార్క్ లాగా, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇటు సైడ్ వచ్చి పడుతుంది అనమాట, రైట్ సైడ్. అప్పుడు మీరు మీకు ప్రయారిటీ ఇచ్చినట్టు అనమాట, అప్పుడు మాత్రమే. సో అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్. సో ఈ సైనిక్ స్కూల్లో మీరు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్. సో దాంట్లో కూడా మీరు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? సో అదనమాట, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఇన్ కేసు మీరు ఎస్ ఆప్షన్స్ కనుక క్లిక్ చేస్తే కనుక మళ్ళీ ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ ఆరో మార్క్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ రావడం జరుగుతుంది, మీరు ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఏంటనేది. ఇవి వచ్చేసి సైనిక్ స్కూల్స్కు, ఫైన్ ఆర్ట్స్ స్కూల్కి సంబంధించిన లిస్ట్ అనమాట ఇది, ఇవి అనమాట. సో మీకు నో అని పెడితే కనుక ఈ ఆప్షన్స్ అనేవి ఏం రావు, మామూలుగా ఇవి వస్తాయి అనమాట. దీనికి సంబంధించిన గురుకుల పాఠశాలకు సంబంధించిన లిస్ట్ అయితే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, స్కూల్ ప్రిఫరెన్సెస్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది కదా, మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ కావాలి ఏంటనేది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డిస్టిక్, ఏ డిస్టిక్ కావాలి, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత ఎగ్జామినేషన్ వేను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో ఏదో ఒకటి, తర్వాత అడ్రస్, తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ పేజ్కి అనేది ఓపెన్ అవుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రివ్యూ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట, కరెక్ట్గా వచ్చినాయా లేదా ఏంటనేది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. ప్రివ్యూ చూపించిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ బటన్ అనేది ఉంటుందన్నమాట. సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ రెఫరెన్స్ ఐడి, ఈ ఐడి గుర్తుంచుకోండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్, మీరు ఏమైనా నెక్స్ట్ హాల్ టికెట్ అనేది వెంటనే జనరేట్ అయిపోతుంది అనమాట. హాల్ టికెట్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటే కనుక ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ అండ్ హాల్ టికెట్, క్లిక్ ది బిలో బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు హాల్ టికెట్ మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు 5th క్లాస్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ 6th, 7th కూడా ఆ విధంగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇక తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి గురుకుల పాఠశాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సినది ఏంటనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో మనకి అప్లై చేసుకోవాలంటే కనుక ఫోటో కావాలి, తర్వాత 100 రూపీస్ అమౌంట్ కావాలి, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి, క్యాస్ట్ కావాలి, ఇన్కమ్ కావాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఒకసారి దీంట్లో కనుక సీట్ వస్తే 10th క్లాస్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉందన్నమాట చదువుకోవడానికి పిల్లలకి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.